గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మండువా ఇల్లు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రమే ఎక్కువగా కనిపించే పురాతనమైన ఇల్లు. మనం ప్రస్తుతం అలాంటి ఒక ఇంటి దగ్గర ఉన్నాము. ఈ ఇల్లు కొమ్ముల బాలకృష్ణరావు గారిది. ఈ ఇల్లు కట్టి 152 సంవత్సరాలైంది. 152 సంవత్సరాలుగా ఈ ఇంటిని ఆయన వారసులు అలా కాపాడుకుంటూనే వస్తున్నారు. అలాగే ఆ ఇంటికి సంబంధించిన అప్పుడప్పుడు దానికి మరమ్మతులు చేయడము, అందరూ చూసేలాగా చేయడము అలాంటివి చేస్తున్నారు. 8 బెడ్రూములు 3 హాల్స్ ఉన్న ఈ మండువా ఇల్లు బహుశా కోనసీమలో ఇంత పెద్ద ఇల్లు ఇది అయి ఉండొచ్చు. ఇది మొత్తం విస్తీర్ణం దాదాపు 5-6 ఎకరాల పైన ఉంటుంది. అందులో 1 ఎకరంలో మండువా ఇల్లు ఉంటుంది. ఆ మండువా ఇంటిలో కేవలం మండువా ఇంటిని మెయింటైన్ చేయడమే కాకుండా ఆనాటి ఎప్పుడో పాత తరానికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా వీళ్ళు భద్రపరిచి ఎగ్జిబిట్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. అసలు ఆ ఇల్లు ఎలా ఉందో ఏంటో చూద్దాము. అలాగే ఆయన కొమ్ముల బాలకృష్ణరావు గారి తర్వాత మనవడు ఆయన ఈ ఇల్లు చూస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడి అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది ఈ కొమ్ముల బాలకృష్ణ గారి కట్టించిన మండువా లోగిలి. ఇది మండువా. ఈ మండువాలని తీసేసి ఆధునికంగా అనేక చోట్ల ఇళ్ళు నిర్మించుకుంటున్నారు. నిజానికి ఈ మండువా వల్ల పూర్వకాలంలో అయితే వర్షం నేరుగా ఇక్కడ మండువాలో దీంట్లో పడుతుంది. దాన్ని ఇంటి అవసరాలకు వాడతారు. అలాగే కాకుండా ఈ ఒక గాలి సంబంధించి కావచ్చు, అంటే గతంలో ఇంత ఆధునిక సౌకర్యాలు ఏమీ లేవు. ముఖ్యంగా ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ అవి ఏమి ఉండేవి కావు. కాబట్టి ఈ మండువా నుంచి వచ్చే గాలి, అలాగే సూర్యరశ్మి, ఉదయాన్నే సూర్యరశ్మి శరీరానికి పడితే సి విటమిన్ ఉంటుంది అనే ఒక ప్రతి డాక్టర్లు అందరూ చెప్తారు. కాబట్టి ఈ ఇళ్లల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ మండువా లోగిలి నుంచి సూర్యరశ్మిని ఆస్వాదిస్తారు, సూర్యుడిని ఆస్వాదిస్తారు. దానివల్ల సి విటమిన్ కూడా వస్తుంది. అంటే ఆధునిక యుగంలో మనం చాలా గొప్పగా చేస్తున్నాం అది ఇది అని అనుకుంటున్నారు. కానీ నిజానికి పురాతన కాలంలోనే ఆరోగ్యం పట్ల, చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఇంత శ్రద్ధతో ఉండేవారు అనడానికి ఈ మండువా లోగిళ్ళు పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మనం ఈ మండువా లోగిలికి ఆనుకుని ఉన్న ఈ బెడ్రూమ్లోకి వెళ్దాం. దీని పొడవు కానీ వైశాల్యం కానీ అసలు ఎంత విశాలంగా, ఎంత హాయిగా, అంటే ఇరుకిరుకు పిచ్చుక గూళ్ళ లాంటివి అపార్ట్మెంట్లు కాకుండా ఇంత విశాలమైన బెడ్రూమ్లు. వీటిని వీటిని ఏం చేసిందంటే ఆధునీకరించింది అంతే. ఆ ఇల్లు మాత్రం అలాగే ఉంచారు, వాటికి రంగులు వేశారు. పైగా ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ స్విచ్ బోర్డులు కూడా పాత తరానివే. పాత రోజుల్లో ఉన్న స్విచ్ బోర్డులనే ఇప్పటికీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బెడ్లు ఇవన్నీ కూడా ఆధునికమైన వచ్చి ఉండొచ్చు, కానీ ఈ హాలు మాత్రం ఎప్పుడో పురాతనమైన. ఈ కుర్చీలను మనం అసలు చూడం. ఇలాంటి కుర్చీలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. అదే ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయిన రోజుల్లో ప్లాస్టిక్ కుర్చీలతో జీవనం కొనసాగిస్తున్న టైంలో ఈ పురాతనం, అంటే చాలా పాత కుర్చీలు, పాత టీపాయ్, వీటితోటి ఇక్కడ ఈ వారసత్వాన్ని ఇప్పుడున్నవాళ్ళు కొనసాగిస్తున్నారు. అలమారాలు కూడా ఆనాటివే. అయితే వీటికి పాలిష్ చేశారు, అలాగే కొంత హంగులు దిద్దారు తప్ప అవి పాతవి, అవి అలాగే ఉంచేశారు. వీటిలో ఎక్కడా ఎలాంటి మార్పులు ఎలాంటివి చేయలేదు. అదనంగా సౌకర్యాలంటే టీవీలు అవి పెట్టుకున్నారు తప్ప, అలాగే ఏసీలు అవి పెట్టుకున్నారు తప్ప, ఈ తలుపులు తీసేస్తే విపరీతమైన గాలి వస్తుంది ఈ బెడ్రూమ్లోకి. ఇందాక మనతో మాట్లాడుతూ అన్నారు,
వేసవి కాలంలో తలుపులు తీసేస్తే చలేస్తే ఎంత గాలి ఉంటుంది ఈ మండువా లోగిళ్లలోను అని చెప్పారు. 152 సంవత్సరాల మండువా ఇంటి రూపకర్త కొమ్ముల బాలకృష్ణ గారు. ఆయన తర్వాత మనవడు కొమ్ముల ఈయన కూడా బాలకృష్ణే. ఈ మండువాని ఆయన వారసత్వంగా తీసుకోవడమే కాకుండా ఆయన పేరును కూడా ఈయన వారసత్వంగానే తీసుకున్నారు. ఆ బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. దీని పేరు కూడా మన మండువ, ఈ ఇంటి పేరు. మన మండువ ఓనరు, యజమాని, అలాగే వ్యాపారవేత్త ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ మండువాకి సంబంధించిన మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్తే బాలకృష్ణ గారు. ఈ మన మండువ అనే పేరు ఎవరు పెట్టారండి? అది నేనే పెట్టానండి. మీరే పెట్టారా? సో మన అనేటప్పటికి అందరికీ ఉన్నట్టు ఉండాలి కదా. సో అని మన మండువ, యాక్చువల్లీ మండువ ఇల్లు ఇది. సో ఇది 152 సంవత్సరాలు అయిందండి. ఇది ఎప్పుడో మా యాన్సిస్టర్స్ కట్టారు ఇది. సో ఇది ఏంటంటే యాక్చువల్లీ మన వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి ఏంటంటే అసలు మండువ ఇల్లు అంటే ఎలా ఉంటుంది. సో రేపొద్దున వచ్చే పిల్లలకి మండువ రేపొద్దున ఉండాలన్న కోరిక ఉంటుంది చాలామందికి. సో వాళ్ళు హైదరాబాద్లోని లేదంటే వేరే కంట్రీస్లో అట్లా పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లే ఇక్కడ కనీసం వస్తే ఎలా ఉంటుంది, సో చూపించాలి కదా. కనీసం ఎటువంటి ఇదివరకు మన పేరెంట్స్ ఎలాంటి ఇళ్ళల్లో ఉండేవారు, సో అలా దాన్ని ఆలోచించుకుని చేసిన మండువ. యాక్చువల్లీ ఇదేం లేదండి, ఉన్న దాన్నే మనం రెన్యువేట్ చేసి సో ఇలా మార్చామండి. మొత్తం ఇందులో 8 బెడ్రూమ్స్ ఉంటాయండి. మొత్తం 8 బెడ్రూమ్స్ మొత్తం అన్నీ కూడా ఆల్ అటాచ్డ్. ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఇదివరకు 8 బెడ్రూమ్స్ ఉండేవి, దాన్ని ఇప్పుడు మనం అటాచ్డ్ చేసామండి. అంటే ముందు అటాచ్డ్ ఉండేవి కావు, అటాచ్డ్ ఉండేవి కాదు, అందుకని ఇప్పుడు అటాచ్ చేశారు. అవును, అటాచ్డ్ వాష్రూమ్స్. 8 బెడ్రూమ్లకి చేశారండి. 8 బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి అవి. సో ప్రతిదీ కూడా ఏసీ పెట్టడం అనేది జరిగిందండి. సో అది కాకుండా ఏదైనా మనకి టీవీ రూమ్ ఒకటి ఉంటుందండి, అది కూడా ఏసీ రూమే. అది కూడా ఇప్పుడు ఇక్కడికి దగ్గరగా అప్పనపల్లి అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అక్కడికి పర్యాటకులు చాలామంది వస్తారు. అవును సార్. ఆ పర్యాటకులు వచ్చిన వాళ్ళు మీ ఇల్లు గురించి తెలుసుకుని ఈ ఇల్లు చూడడానికి రావడం, మీరు పర్మిషన్ ఇవ్వడం అలాంటివి జరుగుతున్నాయండి? ఖచ్చితంగా వస్తారండి. ఇంచుమించుగా ప్రతి సాటర్డే కూడా ఇక్కడికి ఎవరొకళ్ళు వచ్చి స్టే చేయడానికి, సో అలా ఉండడానికి వస్తారండి. ఎందుకంటే ఇక్కడ మనకి చుట్టుపక్కల మనకి కూడా ఏదైనా స్టే చేయాలన్నా, సో ఏదైనా గెస్ట్ హౌస్ ఇలా ఉండాలి అనుకుంటే జనాలు ఇక్కడికి వస్తున్నారండి. సో వచ్చినప్పుడు అందరూ కూడా కాసేపు చూసి వెళ్ళడానికి కొంతమంది వస్తారు, కొంతమంది ఏదంటే స్టే చేయడానికి కొంతమంది ఉంటారు. సో అలా అన్నిటికీ కూడా పాసిబుల్ ఉంటుంది సార్. అన్నిటికీ మీరు ఇక్కడే ఉంటారండి లేదా వేరే ఎక్కడ? నేను అమలాపురంలో ఉంటానండి. మా బిజినెస్ గురించి నేను అమలాపురంలోనే ఉంటాను. మాకు సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి. సో ఇంకా అవి మేనేజ్ చేసుకోవడానికి అక్కడ ఉంటాము. సో ఎప్పుడైనా అలా ఫ్యామిలీతో అలా రావడానికి, లేదంటే ఏదైనా జరిగినప్పుడు ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు వస్తూ ఉంటానండి నేను. ఓకే. అంటే మీ నాన్నగారు అసలు అలా చేద్దామని అనుకున్నారా, మీకే వచ్చిన ఐడియానా? మీ నాన్నగారి దగ్గర నుంచి కూడా దీన్ని ఏమైనా చేయాలని మొదలైందా? లేదండి, డాడీ ఇందులో ఇదివరకు ఉండేవాళ్ళమండి ఇదివరకు. సో నాకేంటంటే ఓకే ఇది చాలా పెద్దది అయిపోయింది, ఇప్పుడు మమ్మీ చేయలేకపోతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కళ్ళే ఉండడం కంటే ఇంక మనం ఉండాలనుకోవట్లేదు. యాక్చువల్లీ మేము ఇది అమలాపురం మూవ్ అవుతున్నామండి మేము. సో మూవ్ అవుతున్నప్పుడు దీన్ని ఏం చేయాలన్న థాట్లో మనకు వచ్చిన ఐడియాలో చేసింది ఇది అంతానండి. సో ఏంటంటే ఓకే మనతోనే పాటు ఇంకా చాలామంది చేసుకోవచ్చు, ఇందులో మ్యారేజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవచ్చు అన్న దాని మీద చేసిందండి ఇదంతా కూడా. ఇక్కడ ఎవరైనా అంటే పనికి ఎవరైనా పని వాళ్ళు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఉంటారండి, మనకు ఒక 3 మెంబర్స్ ఉంటారండి. ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటే ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చూసుకోవడానికి స్టే, నెక్స్ట్ ఇంకోటి ఏమైనా వాళ్ళకి ఏమైనా కావాలన్నా, సో ఇంకోటి ఏదైనా వాళ్ళకి వంటలు చేయించాలన్నా కూడా ఇక్కడ ఉంటారండి, మనుషులు ఉంటారండి ఏదైనా. ఇది మన మండువాకి సంబంధించి 8 బెడ్రూములు ఉన్నాయి. వీళ్ళు అదనంగా చేసింది ఏంటంటే గతంలో బెడ్రూములకి అటాచ్డ్ బాత్రూమ్లు అవి ఉండేవి కావు కాబట్టి ఇప్పుడు అదనంగా ఆ బెడ్రూములకి అటాచ్డ్ బాత్రూములు ఏర్పాటు చేశారు, అలాగే ఏసీలు ఏర్పాటు చేశారు. అప్పనపల్లి అనే పుణ్యక్షేత్రంకి వచ్చిన వాళ్ళు చూడడానికి ఇక్కడికి వస్తారు. దీనికి సంబంధించిన అలా వచ్చిన వాళ్ళని ఆ ఇల్లు చూపించడం కోసమని వీళ్ళ మనుషుల్ని ఇక్కడ 3 పెట్టారు. వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఇల్లు అవి చూపిస్తారు. ఎవరైనా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. దానికి సంబంధించిన భోజన ఏర్పాట్లు అలాంటివి కూడా ఎవరైతే 3 ఉంటారో వాళ్ళే చేస్తారు. ఈ మన మండువ అనే 152 సంవత్సరాల చరిత్ర ఉన్న వయసున్న మన మండువాకి సంబంధించిన పూర్తి సమాచారం ఇది. కెమెరామెన్ విజయ్తో ముక్కామల చక్రధర్, ఐ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి.
videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.